సెన్సేషనల్ జాతీయ సర్వే రిపోర్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి జెండా ఎత్తేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఇంతకీ ఆ జాతీయ సర్వే రిపోర్టు ఏం చెబుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తోంది? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఏ మేరకు రిజల్ట్నిస్తోంది అనేటువంటిది పూర్తి వివరాలతో ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న పూర్తిగా ఎత్తిపోయాడు, జెండా ఎత్తేశాడు. అందుకే ఇన్నాళ్ళు తన కోసం పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ప్రయాణానికి సిద్ధమైపోయాడు. ఈ ఓటమి భయంతో, ఈ ఫ్రస్ట్రేషన్తో కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్టు దగ్గర నుంచి రాష్ట్ర ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్టు దాకా కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్టు తెలుగుదేశం, జనసేన గెలుస్తున్నాయని ఇచ్చింది. కాబట్టే భారతీయ జనతా పార్టీ కూడా ఆ కూటమిలో జాయిన్ అవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నటువంటి సొంత సర్వే రిపోర్టుల ప్రకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే సిఎన్ఏ న్యూస్ 18 అనేటువంటి జాతీయ న్యూస్ ఏజెన్సీ న్యూస్ ఛానల్ చేసినటువంటి సర్వే రిపోర్టు సంచలనాలను బయటకు తీసుకొచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లకు పరిమితం అవుతుందని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 50% పైగా ఓట్లు సాధిస్తుందని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ స్థానాల విషయానికి వస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్య పరిపాలనని ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం దాకా ఎవరు ఆమోదించడానికి సిద్ధంగా లేరు. కానీ సంస్థాగతంగా కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, కూటమి కొంత వెనకబడి ఉంది. అయితే ఈ సర్వే రిపోర్టు ప్రకారం ఎంపీ స్థానాలు మనం ఒకసారి కనుక గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలం ఉంది, తెలుగుదేశం ఎక్కడ ఘన విజయం సాధించబోతోందో చూస్తే, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, నర్సాపురం, ఈ స్థానాలన్నీ కూడా వరుసగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఎవరు పోటీ చేసినా గెలిచేటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యలో ఒక అరకు స్థానంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ కూడా భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తారనేటువంటి ప్రచారం ఉన్నటువంటి అభ్యర్థి మీద కొంత నెగిటివ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి అది రాబోయే 2 నెలల కాలంలో ఓవర్కమ్ అవుతారేమో చూడాలి. ఇక మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడితే, ఏలూరు నుంచి మొదలు పెడితే గుంటూరు, నర్సరావుపేట, అదేవిధంగా విజయవాడ, మచిలీపట్నం, ఈ 4 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు గురించి కాదు, మెజార్టీ గురించి లెక్కలేసుకునేటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ అభ్యర్థులు ఎవరో చూస్తే కూడా మనకి క్లారిటీ వస్తుంది. విజయవాడ కేసినేని నాని అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని చిన్ని ఉండబోతా ఉన్నాడు. మచిలీపట్నం జనసేన పార్టీ పోటీ చేయబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనికి మాలినటువంటి అభ్యర్థి ఉన్నాడు. ఇక గుంటూరు అభ్యర్థిగా మనం చూస్తే, తెలుగుదేశం అభ్యర్థి ఇవాళ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉంటే, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనికిమాలినటువంటి వ్యక్తి ఉన్నారు. అదేవిధంగా నర్సరావుపేట నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి లావు శ్రీకృష్ణదేవరాయలు ఉంటే, అక్కడేమో బూతు భాగవతం గాడు, నోటిపారుదల గాడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఇక మిగిలిన స్థానాలు గమనిస్తే, ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బాపట్లలో మెజార్టీ లెక్కేసుకోవాల్సి ఉంటుంది. గెలుపు గురించి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆలోచించక్కర్లేదు. అదేవిధంగా నెల్లూరులో కూడా దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు. ఇక చిత్తూరు, తిరుపతి కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఒక కడప మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అదేవిధంగా కర్నూలు, నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంది. అదేవిధంగా రాజంపేటలో పోటీ ఉంది. అదేవిధంగా అనంతపురం, హిందూపురం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి గెలిచేటువంటి పరిస్థితి. కేవలం 6 నుంచి 7 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటే, 18కి పైగా స్థానాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలిచేటువంటి పరిస్థితి. ఎంపీ స్థానాలు, అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాల విషయానికి వస్తే 135 స్థానాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 35 నుంచి 40 స్థానాలకు పరిమితం అవుతుందంటూ. అంటే ఒక్కసారిగా చిల్లు పట్టం మొదలుపెట్టిన తర్వాత, ఒక్కసారి ప్రజల్లో మార్పు మొదలైన తర్వాత దాన్ని ఎవడూ ఆపలేడు. అందుకే తెలుగుదేశం పార్టీ జన ప్రభంజనాన్ని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి విజయాన్ని ఆపలేకపోగా, ఇవాళ ఉన్నటువంటి ఏదైతే 35 నుంచి 40 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేటువంటి ఈ యొక్క జాతీయ సర్వే సిఎన్ఏ న్యూస్ 18 ప్రకారం ఇంకా దాదాపు 50 రోజులకు పైగా పోలింగ్కి సమయం ఉంది. కాబట్టి మరింతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిగ్రేడ్ అయ్యేటువంటి పరిస్థితి. కేవలం కడప జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లాలో మాత్రమే కొన్ని స్థానాలు వచ్చేటువంటి పరిస్థితి. మిగిలిన చోట 1, 2 అక్కడక్కడ ఎక్కడన్నా అభ్యర్థుల లోటుపాట్ల వల్ల, సమన్వయం లేకపోవటం వల్ల ఎక్కడన్నా 1, 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏరుకోవడం తప్ప, శ్రీకాకుళం దాకా
స్వీప్ కొట్టేటువంటి పరిస్థితి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి కనిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ పొత్తు వల్ల కొంత నష్టం జరుగుతుందని, మైనార్టీల ఓట్లు పోతాయని చెప్పి చిల్లర మాటలు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ ప్రభావం చూపించేటువంటి పరిస్థితి లేదు. ఎన్నాళ్ళు జనం ఓట్లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ద్వారా డీజీపీ దగ్గర నుంచి, సీఎస్ దగ్గర నుంచి, ఎన్నికల కమిషన్ దాకా అందరినీ తన బానిసలను చేసుకొని అందరికీ మేనేజ్ చేయడం ద్వారా, డబ్బు ద్వారా, కులం ద్వారా, మతం ద్వారా, ప్రాంతం ద్వారా, ప్రమోషన్ల ద్వారా, ప్రలోభాల ద్వారా, భయపెట్టడం ద్వారా పని చేయించుకుందామనేటువంటి నీచమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ లేదు. అతి త్వరలో డీజీపీ, సీఎస్, ఎన్నికల కమిషన్ ప్రతి ఒక్కరు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయింది. ఆ ఓటమి ఎంత ఘోరంగా ఉండబోతుందంటే, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కానీ తన తప్పుడు పనుల్లో ఎవరైతే భాగస్వాములుగా చేశాడో, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, పోలీసులు, ప్రభుత్వాధికారులు, వీళ్ళందరూ రాబోయే రోజుల్లో ఇక్కడ దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోతాడు. అతను తప్పులకు సహకరించినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడే చట్టం ద్వారా శిక్షించబడతారు.